వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. జిల్లాలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎక్కడ రాజకీయాలలో ఎక్కడ కూడా ఎంటర్ గారు వాళ్ళు చదువుకున్నది ఏదైతే ఉందో, ఒక అతను డాక్టరు, అతను చదువు అయిపోయిన తర్వాత అతను ప్రొఫెషన్ స్పెషలైజేషన్ చేసి అతను చేసుకుంటున్నాడు. రెండో అతను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసుకొని బయట ఎంఎస్ చేసి వచ్చి అతని బిజినెస్ అతను చేసుకుంటున్నాడు. సరే, ఆ కేసుకు సంబంధించి మమ్మల్ని విచారిస్తున్నారు, మమ్మల్ని చేస్తున్నారు అనేటువంటి ఒక పద్ధతి ఉంది. కానీ ఏదైతే ఇవాళ నన్ను నా పిల్లలను ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి మరి ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నదో ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏసీబీ ఎంక్వైరీ చేసింది, ఆల్రెడీ స్టేట్మెంట్లు అయిపోయినాయి, కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కేసు ఏదో 50 లక్షల రూపాయలు అని చెప్పి ఆ 50 లక్షల రూపాయల కోసం ఈడీకి పంపించి, ఎందుకంటే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అయ్యేదాకా తీసుకుపోతున్నారంటే ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతున్నది. ఒకటే స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే కావాలని జరుగుతున్న ఒత్తిడులు ఏదైతున్నాయో వీటిని అన్నిటినీ ఎదుర్కొనే సత్తా మాకున్నది, దాంట్లో ఏం లేదు. కానీ ఇలాంటి ఏదైతే ఉన్నదో, రాజకీయంగా మేము రాజకీయాలలో ఉన్నాం, ఎమ్మెల్యేలుగా పనిచేసినాం, రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ మాకు కూడా తెలుసు. కానీ ఇలా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుడు అనేది కరెక్ట్ కాదని చెప్పి ఏదైతే తెలంగాణ సమాజం కూడా ఒకసారి, ఎందుకంటే ఇలాంటి ఒత్తిళ్లు పెంచి వ్యవహారం పెంచి ఇవన్నీ చేసుడు అనేది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. సరే, ఈ కేసు ఏదేమైనా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో పిలిచిన వాటన్నిటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా జవాబు చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు పిలిచినా కూడా వస్తామని చెప్పినాం. ఏదైతే విచారణకు సహకరిస్తానికి కానీ లీగల్గా జరిగే ఏ కార్యక్రమాలకైనా వేటికైనా కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఆ కేసులో వేం నరేందర్ రెడ్డి ఒక్కరికే నోటీసులు ఇష్యూ చేశారా, లేకుంటే రేవంత్ రెడ్డి మీరు కూడా ఉన్నారు, వారికి నోటీసులు ఏమైనా ఇచ్చారా సార్? నోటీసుల పరంగా చూసినప్పుడు సరే, నాకు నా పిల్లలిద్దరికి ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చిండ్రనే సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చిండ్రనే సమాచారం ఉన్నది. కాబట్టి అది కూడా మోస్ట్లీ దగ్గరనే ఉండొచ్చు. ఎలాంటి అంశాలు మిమ్మల్ని అడిగారు, మీరు ఎలాంటి సరే, దానిలో ఏమున్నది, విచారణ నేతుంటే ఏమున్నా కూడా కేసు ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి ఏముంటుంది. మీరు ఈడీ అధికారులు మా పిల్లల్ని ఎందుకు విచారిస్తున్నారు, నాకు సంబంధం కదా అన్నప్పుడు వాళ్ళు ఈడీ అధికారులకు సంబంధం ఎలాంటి సంబంధం? సరే, దానికి నేను అంటే నాకు వాళ్ళని చేసినప్పుడు, ఎందుకంటే ఇండివిజువల్గా చేస్తారు ఇందులో కేసులో, ఏంటంటే అందరినీ కూర్చుండబెట్టి వేరువేరుగా చేస్తారు కాబట్టి ఎవరికి వచ్చినారు వాళ్ళకు సరే తీసుకొచ్చాము. అలాంటి ఏమున్నా కూడా సరే ఇది ఉన్నది అనేది ఉంటే సరే, వాళ్ళు ఏదైతే ఏసీబీ వాళ్ళు ఏదైతే కొన్ని ఛార్జ్షీట్ ఫైల్ చేసినరో, ఎవిడెన్స్ ఛార్జ్షీట్ ఫైల్ చేసినరో దాని ఆధారంగానే ఈడీ విచారణ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొనసాగుతున్న చర్య కాబట్టి, ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకుపోయి ఢిల్లీ ప్రభుత్వం చేతిలో పెట్టిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ ఛార్జ్షీట్ బేస్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉన్నదో వీళ్ళ ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి సరే ఎప్పుడు రమ్మన్నా కూడా రమ్మని చెప్పినారు. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా కూడా వస్తానికి సిద్ధంగా ఉంటామని చెప్పి సరే, వివరాల లోపలికి వెళ్ళేసి వివరాల లోపలికి మాట్లాడు బాగుండదు. సరే, వాళ్ళు అడిగిన ప్రతి విషయానికి వివరంగా వివరించడం జరిగింది. వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నదో, ఎవిడెన్స్లు కానివ్వండి, వాళ్ళ స్టేట్మెంట్లు కానివ్వండి, వాటి అన్నిటికీ సంబంధించిన సమాచారం కూడా వారికి ఇవ్వడం జరిగింది. సరే, మేబీ 1 వీక్లో ఉండొచ్చు. అది కూడా ఇష్యూ చేసినట్టున్నారు. అది ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి డీటెయిల్. సరే, అది నేను మాట్లాడిన దానికన్నా జనం చూస్తూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు జరిగింది ఎలక్షన్, రాజకీయంగా అన్ని సంఖ్యాపరంగా బరాబర్ ఉన్నా కూడా గెలవగలిగే అవకాశం ఉండి సంఖ్యాపరంగా ఉన్నా కూడా అనగదొక్కాలని ఒక ప్రయత్నం చేసేసి ఏదైతే చేసినారు దాని తర్వాత కేసులలో పెట్టాలనుకున్నారు, పెట్టినరు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలని కూడా చేయవలసినవన్నీ చేసినాయి. ఇవాళ రాష్ట్ర దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గరికి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సార్, 50 లక్షలు దొరికాయి, దాన్ని మీరు సమకూర్చారనే ఆరోపణలు బలంగా ఇక వాటి సమకూర్చినవనేది సమకూర్చలేదనేది రేపు కోర్టులు చెప్తాయి కదా. ఇవన్నీ కూడా కావాలని చేసే ఇట్లాంటి ఆరోపణలు, ఇట్లాంటి ఏదైతే వ్యవహారాలు అయి ఉన్నాయో వాటన్నిటి కూడా రేపు న్యాయస్థానాలలో జవాబు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.